ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పై ప్రశంసల వర్షం. మాటిచ్చారు, అమలు పరిచారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం. రోడ్డుకు ఇరువైపులా ఉన్న ముళ్ల చెట్లు జేసీబీల సాయంతో తొలగింపు. హర్షం వ్యక్తం చేస్తున్న ఉదయగిరి పట్టణవాసులు, మండల నాయకులు. ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పై ఉదయగిరి ప్రజలు, నాయకులు ప్రశంసల వర్షం కురిపించారు. ఎమ్మెల్యే ఆదేశాలతో ఆర్&బి అధికారులు, మండల నాయకత్వం కదిలింది. మండల కన్వీనర్ సిహెచ్ బయ్యన్న ఆధ్వర్యంలో, నేషనల్ హైవే యంత్రాంగం సారథ్యంలో, ఆర్&బి అధికారుల నేతృత్వంలో ఉదయగిరి పట్టణం నుండి సీతారామపురం వెళ్లే హైవే ప్రధాన రహదారి వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా ఉన్న కర్రతుమ్మ చెట్లను శుక్రవారం తొలగించి రవాణాకు, వాకింగ్ ప్రియులకు సౌకర్యవంతం చేశారు. శివరాత్రి సందర్భంగా ఘటిక సిద్దేశ్వరం వెళ్లి వస్తున్న తరుణంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దృష్టికి రోడ్డుకు ఇరువైపులా ఉన్న జంగిల్ తొలగించి సౌకర్యవంతం చేయాలని ఉదయగిరి వాసులు విన్నవించారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాటిచ్చారు. ఇచ్చిన మాటను వెంటనే అమలు పరిచారు. దీంతో పట్టణవాసులు, కూటమి నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మన ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారి ఆదేశాల మేరకు ఉదయగిరి సీతారాంపురం హైవే నుంచి ఉదయగిరిలోకి వచ్చే ఇంజనీరింగ్ కాలేజీ మధ్యలో కంప చెట్లు విపరీతంగా ఉన్న కారణంగా ఈ రాకపోకలకు గాని వాకింగ్ చేసే జనాలకు గాని చాలా ఇబ్బందికరంగా ఉన్నది. దాంతో స్పందించి ఎమ్మెల్యే గారు ఆదేశించడంతో మన హైవే యాజమాన్యం ఈరోజు కంప చెట్లను తొలగించడం శుభపరిణామం. వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఎమ్మెల్యే గారు చెప్తుండగానే స్పందించి హైవే యాజమాన్యం ఈ గ్రామస్తులకు ఇబ్బంది లేకుండా ఇటు దుర్గంపల్లికి పోయే రోడ్డు అయితేనేమి, సీతారాంపురం నుంచి ఉదయగిరి గ్రామంలోకి వచ్చే రోడ్డు అయితేనేమి, ఈడ వ్యవసాయ పరిశోధన స్టూడెంట్స్ అయితేనేమి జనాలు విపరీతంగా వస్తుంటారు. అత్యధికంగా ఉదయగిరి మహిళలు వాకింగ్ చేసేది కూడా ఈ రోడ్డే. ఆ ఇబ్బందిని గమనించి వాళ్ళు స్పందించి ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారం త్వరితగతిన ఈ రోజు చేయడం చాలా శుభపరిణామం. ఎమ్మెల్యే గారు ఇలాంటి ఇంకా ఎక్కడైనా మనము ఆయనకు తెలియజేస్తే స్పందించి చేసేదానికి మన శాసనసభ్యులు అత్యంత ఉత్సాహంగా ఉన్నారు. దాన్ని మనందరము గమనించి ఆయన దృష్టికి తీసుకువెళ్లవలసిన బాధ్యత మనందరిపై ఉందని వేడుకుంటున్నాం.